కలుగులకెళ్ళి ఎలకలు బయటికి రావాలంటే పొగబెట్టాలి. అప్పుడు ఉరుకుకుంటా బయటకు వస్తాయి. మొసగొట్టుకుంటా ఎల్లెలకల పడతాయి. అట్లా కాకుండా ముద్దుగా నా చిన్ని ఎలక ఒక్కసారి వచ్చిపో అమ్మా అంటూ వస్తాయా? అసలే రావు. పొగ తలుగుతూనే బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఎలకల ముచ్చట ఎందుకు చెప్పిందని చూస్తున్నారు కదా. కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ లకు పోయిన 10 మంది ఎమ్మెల్యేల కథ కూడా అట్లనే ఉన్నదుల్లా. మొన్నటిదాకా బాజాప్తా 3 రంగుల కండువాలు వేసుకొని తిరిగిండ్రు. పేరేటోళ్లకు 3 రంగుల కండువాలు కప్పిండ్రు. కానీ ఇప్పుడే ఒకలనక ఒకలు బయటకు వచ్చి మేం కారు పార్టీలనే ఉన్నాం, షెయి పార్టీలకు పోలేదని ప్రవచనాలు మాట్లాడుతున్నారు. మేం పార్టీ మారలేదు, కాంగ్రెస్ వాళ్ళతోని కలిసి నడుస్తున్నామని అంటున్నారు. మరి పేరుడుకు కండువా కప్పుకొని కలిసి నడుచుడుకు తేడా ఏందో తెలుస్తలేదు. కడియం సార్ మాత్రం పార్టీ మారినని ఒప్పుకున్నాడు. మిగిలిన 9 మంది మాత్రం ఒప్పుకుంటలేరు. కానీ 10 మంది కారు పార్టీలకెళ్లి షెయి పార్టీలకు వచ్చిన మాట నిజమేనని మహేష్ గౌడ్ సారు మొన్నీ నడమనే చెప్పిండు. 3 నెలల్లో 10 మంది సంగతి ఏందో చూడాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. అందుకే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కానీ గమ్మతి ముచ్చటేంటిదంటే ఏ చేతులతోని కండువా కప్పి ఏ నోరుతోని పార్టీలకు పిలిచిండో గదే రేవంతన్ సార్ ఇప్పుడు వాళ్ళను పిలుచుకొని ఇంకా కారు పార్టీలనే ఉన్నామని చెప్పుండ్రి. షెయిల చేరినామని బయట చెప్పకుండాని చెప్పిండంటే కథ ఏడి దాంకపోయిందో చూడుర్రి. నాకు భయం అంటేనే తెలియదనే నల్లమల్ల పులి మన రేవంతన్ సార్ కూడా భయం మొదలైనట్టున్నది. పాపం బయట పబ్లిక్ మస్తు గరం మీద ఉన్నారు సర్కార్ మీద. ఇప్పుడు 10 మంది కొలువులు పోయి బై ఎలక్షన్ వస్తే సర్కారోళ్ళ బతుకు నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టే అవుతుందని కావచ్చు.